తెలంగాణ ప్రజలకు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈరోజు మేము మాట్లాడిందంతా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది అన్ని మంచి మాటలు, మంచి ఉద్దేశాలు. ప్రజలు మీరు కూడా ఒక పార్టీలో కూడా మీడియా కూడా మీకు కూడా అంతే కదా. మీరు బంగారాలు కొనాలంటే కాంగ్రెస్ రావాలి. మీడియాలు కూడా అన్నం బియ్యం మంచిగా ఇప్పుడు ధరలు పెరిగినా తింటాం, కానీ కష్టపడి ఇప్పుడు కొనేటోళ్ళకి ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం, కానీ చాలా సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందండి. పరిపాలనా సిస్టమ్ బీజేపీ వాళ్ళకి తెలియదు, పరిపాలించే విధానం వాళ్ళ దగ్గర లేదు. షార్ట్ కట్లో అధికారం వస్తే 5 ఏళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు అనేది బీజేపీ ఎజెండా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశానికి అయితేనే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. నేను ఆయన మైండ్ నేను ఆయన ఆలోచన విధానం గమనించి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాదు, ఒక మానవతావాది, మానవత్వంతో ఉన్న మనిషి రాహుల్ గాంధీ, మానవత్వంతో ఉన్న జగ్గారెడ్డి చెప్తున్న మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. రాజు, ఒక ప్రశ్న మీరు అడిగారు, ఫ్యామిలీగా సంబంధించిన అది అంటే మీరు అడుగుడు తప్పు కాదు, నాకు చెప్పాలని కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఎలాంటి ఎఫెక్షన్స్ లేని యొక్క పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారిది అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఈ జవాబు సరిపోతుందని నేను అనుకుంటున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మీరు ప్రశ్న ఎవరి గురించి చెప్తున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఈ 4 రోజుల దుకాణం, ఇవన్నీ ఈ ఓట్ల దుకాణాలు, ఇవన్నీ వినవా, ఇవన్నీ ఓట్ల దుకాణాలు. నేనేమంటున్నా అంటే నాకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే మెసేజే ప్రజలకు పోవాలి, ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి, మీరు సహకరించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రాధాన్యత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ప్రాధాన్యత. అయితే నా శక్తి కొలది నేను మీ మీడియా సహకారంతో ప్రజలకు ప్రింట్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని పోగలుగుతాను. దారితీస్తుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క ప్రెస్ మీట్ మాదంతా కూడా. No comments.